यो ब्रह्मादिसमस्तदेवविनुतो लिङ्गात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्वितासुतनयं गौरीजगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा। అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? ధనుర్మాసం అంటే ఏమిటి? ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు కూడా ఉంది. ఇవి ఏమిటి అనే విషయాన్ని కొన్ని విషయాల్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. మనకు ప్రతి నెల ఒక సంక్రమణం ఉంటుంది. అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో, మనకు 12 రాశులు ఉన్నాయి, మేషం మొదలుకొని మీనం వరకు. ఒక్కొక్క రాశిలోకి వెళితే దాంట్లో ఆ సంక్రమణంగా చెప్తుంటాం. మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం అని. ఇది స్పష్టంగా చెప్పాలంటే మన యొక్క భౌగోళిక శాస్త్రం యొక్క విశిష్టత. భూమి ఇదంతా ఇంకా మన జ్యోతిష్యంలో వెళితే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భౌగోళికంగా నక్షత్ర మండలాన్ని చెప్పినట్లు లెక్క. ఆ విషయాలన్నీ విడిచిపెడితే సూర్యుడు మేషంలో వెళ్ళినప్పుడు ఏప్రిల్ 14 ఈ సంక్రమణాలన్నీ కూడా ఖచ్చితంగా తేదీల ప్రకారం వస్తాయి. అయితే దాంట్లో మకర సంక్రాంతి విశిష్టమైనటువంటి రోజు. ఉత్తరాయణ ప్రారంభం అంటారు. అంటే ఏమిటి అంటే సంవత్సరం అంతా ఒకరోజు అనుకున్నప్పుడు దేవతలకు సంవత్సరం అంతా ఒకరోజు. ఈ సూర్యోదయం మకర సంక్రాంతి నాడు సూర్యుడు ఉత్తరాయణం, అంతవరకు దక్షిణ భాగంలోకి వెళ్ళినటువంటి వాడే మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం వైపు ప్రయాణం ప్రారంభం చేస్తాడు. కనుక అది దక్షిణాయనం రాత్రి భాగంగాను ఉత్తరాయణం పగలు భాగంగాను అనుకున్నప్పుడు మకర సంక్రాంతి అది మొదటి రోజు. అంటే అర్థం ఏంటి? సూర్యోదయం దివసం అన్నమాట. సూర్యోదయం ప్రారంభమైనప్పుడు మనకు ఏ ప్రకారంగా అయితే సాయంత్రం 6 గంటలు అవుతుందో ఆ ప్రకారంగా అవుతుంది. దీంట్లో వెనుక ఉన్న భాగం అంతా కూడా రాత్రి భాగం. రాత్రి భాగం దక్షిణాయన కర్కాటక రాశి, అంటే జూలై 17న వస్తుంది. అప్పుడు అది మనకు రాత్రి స్థామయం అవుతుంది. జూలైలో ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనం ఈ నెలలు ఉన్నాయి, చైత్రం, వైశాఖం అనేటువంటి ఇవన్నీ కూడా ఏమిటి? ఈ చాంద్రమానం అంటే చంద్రుని యొక్క తిరిగి భ్రమణాన్ని బట్టి ఈ లెక్క చెప్తూ ఉంటాం. సూర్యుని యొక్క లెక్క ప్రకారంగా సౌరమానం. చాంద్రమానంలోనూ చైత్రం, వైశాఖాలు చెప్పుకుంటాం మాసం అని. ఈ చైత్ర వైశాఖాల్లో ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు మనం తొలి ఏకాదశి అంటాం. ఆ రోజు భగవంతుడు నిద్రించే సమయం. రాత్రి మనకు పూర్వకాలంలో 7:30కు నిద్రించేవాడు. 7:30-8 రకాల వాళ్ళు సాయంత్రం దీపాలు ఉండేవి. 7:30కు నిద్రించి మళ్ళీ ఉదయమే 4 గంటలకు లేచేవారు. అదే ప్రకారంగా సౌరమానం ప్రకారంగా 7:30-8 ప్రాంతంలో భగవంతుడు నిద్రించే సమయం. ఆ సమయంలో నిద్రించి కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజు నాడు, కార్తీక మాసంలో లేస్తాడు, ఉత్థాన ఏకాదశి అంటాం. కార్తీక మాసంలో అప్పుడు భగవంతుడు లేచిన తర్వాత లేచినటువంటి భగవంతుడికి సేవ చేయడం సేవకుల యొక్క ధర్మం. మనకు లేవగానే సేవకులు రాజులకు సేవ చేస్తుంటారు. సేవకులంతా తనకు సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అదే ప్రకారంగా కార్తీక మాసంలో లేవగానే అందరూ కూడా దీపాలు పెట్టడం, స్నానాలు చేయడం, దీపాలు పెట్టడం అనేటువంటిది ఉంది. దీపదానాలు చేయడం. ఎందుకంటే రాత్రి అప్పుడు లేవగానే స్నానాలు చేసి దీపాలు ప్రజ్వలిస్తే ఇల్లంతా కళకళలాడుతుంది. ఆ తర్వాత కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. మనం స్నానం తర్వాత సంధ్యానం చేస్తుంటాం, అనుష్ఠానాలు చేస్తుంటాం, దేవతార్చన చేస్తుంటాం. ఇవన్నీ భగవంతుని సమయంలో మనం చేసేటువంటి సమయం.
ఈ ధనుర్మాసమే. ధనుర్మాసం అంటే సూర్యోదయాత్ పూర్వం, సూర్యోదయం కంటే పూర్వం మనకు ఉండేటువంటి ఒక బ్రాహ్మీ ముహూర్తం అంట. మన రోజు కూడా సూర్యోదయం 6 గంటల కనుక ఒక గంటన్నర ముందు, అంటే 4:30 ప్రాంతం, ఆ సమయంలో ఈ ధనుర్మాసం లెక్క. ఈ ధనుర్మాసం అప్పుడు మనకు బ్రాహ్మీ ముహూర్తం ఎట్లా, ఈ ధనుర్మాసం అంతా బ్రాహ్మీ ముహూర్తం దేవతలకు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో పూజలు చేస్తూ ఉంటారు. కనుక ఇటువంటి ధనుర్మాసంలో భగవంతుడికి ఇష్టమైనటువంటిది ధనుర్మాసం. అంటే ఆ సమయంలో పూజలు చేయడం దేవతలు కూడా ఇష్టమైనట్టు, దేవతలు కూడా పూజించే సమయం భగవంతునికి. అందుకొరకని ఆ సమయంలో పూజ చేయడం ద్వారా భగవంతుడు పూజించడం అంటే ఏమిటి అంటే భగవంతుడికి కావాల్సిన సౌకర్యాలను మనం ఏర్పాటు చేస్తున్నాం. అంటే భగవంతుడు లేపడం, కూర్చోబెట్టడం, స్నానం చేయించడం, వస్త్రాలు కట్టడం, అలంకరణ చేయడం, అట్లానే తినడానికి భోజన పదార్థాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం సేవ చేసి భగవంతుని తయారు చేయడం అనేటువంటిది మనం చెప్తుంటాం. కనుక అటువంటి సమయంలో మనకు ఈ నెల రోజులు ఈ విధంగా మనకు ఆ సమయం అయిపోతుంది. అందుకొరకు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? ఉదయాత్ ప్రాక్ చతస్రస్తు ఘటిక గరుణోదయ అని మాధవీయ శృంగం చెప్పింది. అంటే ఉదయం కంటే ముందు 4 ఘడియలు. 4 ఘడియలు అంటే ఒక ఘడియ ఈజ్ ఈక్వల్ టు 24 నిమిషాలు. 4 ఘడియలు అంటే 24 నిమిషాలు. ఆ సమయం లెక్క మనం పెట్టుకుంటే మనం దాదాపుగా 24 అంటే 6 నిమిషాల దాకా అరగంట, అంటే ఒక్కొక్క దానికి 6 నిమిషాలు వెనక్కి తీసుకుంటే 24 4 కదా, అంటే 4 అరగంటలకు 4 మళ్ళీ తీసుకుంటే 4 24 తీసుకుంటే గంట మీద 12 నిమిషాలు ఎంత అవుతుంది. కనుక అటువంటి సమయంలో భగవంతుని ఆరాధించి చేయడం అనేటువంటిది చెప్తుంటారు. ఇది చెయ్యాలి అనేటువంటిది అనేకమైన పురాణాలు, శాస్త్రాలు అవి చెప్తున్నాయి. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా చెప్పేటువంటి సంహితలు అనబడేటువంటివి ఉన్నాయి. ఇవి వైఖానసాలని వాటిని కూడా చెప్పేటువంటి ప్రధానమైనటువంటి శ్రీ ప్రశ్న సంహిత, కాపింజల సంహిత లాంటివి అనేకం కూడా ఉన్నాయి. ఇంకా అవి ఏం చెప్తున్నాయి? ఈ సమయంలో భగవంతుని ఆరాధించాలి అని. కాపింజల సంహితలో చాలా విశిష్టంగా చెప్పబడ్డది. ఈ సమయంలో పూజలు చేయాలి. పూజ చేసేటప్పుడు నైవేద్యం కూడా విశిష్టత. ఈ సమయంలో నైవేద్యం పెట్టడం కూడా ఎట్లాంటిది అంటే 15 రోజులు, అంటే మనకు ఈ ఉన్నటువంటి సమయం ఏదైతే బ్రాహ్మీ ముహూర్తంలో 15 అంటే సగభాగం చీకటిగాను, సగభాగం పగలుగాను ఉంటుంది. అంటే కొంచెం వెలుతురు ఉంటుంది, అంటే సూర్యోదయం సమీపిస్తుంది. అట్లానే 15 రోజులు మనం అట్లానే నైవేద్యం పెట్టడం ఈ నెల రోజంతా ఒక రోజు అనుకున్నప్పుడు భగవంతుడికి భోజనం పెట్టేటువంటిది కూడా నైవేద్యం ముందు ఒక రుచి కానీ మరొక రుచి కానీ పెడుతుంటారు. అంటే పులిగం పెట్టమంటారు ఇంట్లో. పులిగం అంటే ఏమిటి అంటే పప్పు, పెసరపప్పు, అన్నం, బియ్యంతో చేసేటువంటి దాన్ని పెట్టమంటారు. ఇది భగవంతుడికి ఇష్టమైనటువంటిది. ఆ తర్వాత ముగింపు మనం పెరుగన్నంతో ముగిస్తుంటాం. కనుక 15 రోజులు దధ్యజనం భోజనం పెట్టమని అన్నారు. ఇటువంటిది ఈ సమయంలో పూజ చేస్తే ఏమిటి విశిష్టమైనటువంటిది అంటే దానికి అనేకమైనటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, పాపాలు చాలా ఉన్నాయి. అటువంటి పాపాలు మనకు తెలియక మనం ఎన్నో చేస్తూ ఉంటాం. చేయడం ద్వారా ఏమవుతుంది? అవన్నీ కూడా నరకలోకానికి వెళ్తుంటాం. కనుక ఆ పాపాలన్నీ నిష్కృతికి ఏం చేయాలి అంటే ఈ ధనుర్మాసం పాల్గొనాలి అని కాపింజ సంహిత చెప్తుంది. అట్లానే అనేకమైన యజ్ఞ యాగాలు క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చేయాలి అంటే అవన్నీ కూడా మనం చేయలేం. కానీ ఒకవేళ ఏవైనా చేసి ఉంటే చేయకపోయినా కూడా అట్లానే నిత్య కర్మలు అవన్నీ కూడా ఉన్నాయి. కనుక అవన్నీ కూడా చేసిన ప్రయోజనం కూడా వస్తుంది అని చెప్తున్నారు. అయితే దీంట్లో గమ్మత్ ఏమిటి, విశేషం ఏమిటంటే దీంట్లో ఏకాదశి ఏమో ముక్కోటి ఏకాదశి వస్తున్నది. ఈ ముక్కోటి ఏకాదశి అనేటువంటిది ఏమిటి? దీంట్లో చాలా ప్రసిద్ధమైనట్టు. అయితే మనకు చాలామందికి అర్థం కాదు. ఒకసారి మార్గశిర మాసం వస్తుంది, ఒకసారి పుష్యమాసంలో వస్తుంది. మరి మార్గశిరమా పుష్యమా? నిజానికి మనకున్నటువంటి చాంద్రమానం ప్రకారం చైత్రాది మాసాల్లో 12 మాసాల్లో 12 నుండి 24 ఏకాదశులు ఉన్నాయి. ఆ ఏకాదశికి అభిన్నమైన పేర్లు ఉన్నాయి. కానీ ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి మాత్రం ఆ పేర్లలో ఎక్కడా లేదు.
అంటే ఇది వేరే ప్రేరితం వ్యవహరించబడుతుంది. ఎందుకంటే ఇది మార్గశిరం కావచ్చు, పుష్యం కావచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరంలో 2023 సంవత్సరంలో జనవరిలో వచ్చింది. అప్పుడు పుష్యమాసం, పుష్యశుద్ధ ఏకాదశి. ఇదే సంవత్సరం ఇప్పుడు డిసెంబర్లో వచ్చింది. ఇప్పుడు ఇది మార్గశిరంలో వచ్చింది. అంటే అర్థం ఏంటంటే డిసెంబర్ 17 నుంచి సంక్రాంతి మొదలైన నుంచి మకర సంక్రాంతి వరకు కూడా ఉన్నటువంటి నెల రోజుల్లో ఒక్కొక్కసారి అంటే ప్రతి సంవత్సరం చంద్రమానం చంద్రుని యొక్క లెక్క ఎట్లా ఉంటుందంటే 355 రోజులే వస్తుంది చంద్రుని యొక్క లెక్క. అంటే 350 వరకు మళ్ళీ తిరుగుతుంటుంది. అంటే ఉగాది ప్రతి 10 రోజులు వెనక్కి పోతుంది. అందుకరికే మనం ఈ ఏంటి మాసం అనేటువంటి అధిక మాసం చేస్తుంటాం. 3 సంవత్సరాలు కాగానే మళ్ళీ నెలతో కలుస్తుంది. అందుకని మళ్ళీ మన యథాప్రకారం కలుసుకుంటూ పోతుంటాం. కనుక ఈ వెనుక జరిగి ఈ సంక్రాంతి కంటే ముందే మార్గశిర పుష్యం వచ్చిన మార్గశిర శుద్ధ ఏకాదశి వస్తే ఆ రోజు మనకు ధనుర్మాసంలో లేదు కనుక అప్పుడు కాకుండా పుష్యమాసంలో చేసుకోవడం జరుగుతుంది. కనుక ఈ రోజుల్లో చేసేటువంటిది చాలా ఇష్టమైంది. అంటే ఏకాదశి ఏమో చంద్రుడి లెక్క, అట్లానే ఈ ధనుర్మాసము సూర్యుడి యొక్క లెక్క. సూర్య ప్రమాణం, చంద్ర ప్రమాణం. ఈ రెండు కూడా రెండింటితోని కూడా మనకు ఎక్కువ చాంద్రమానం అనేటువంటిది మనము ఎక్కువ మన వైపు అంటే మన ఇంకా నార్త్ వైపు ఏమో బారస్పత్యమానం బృహస్పతి లెక్క ఉంటారు. ఈ సంవత్సరాల లెక్క ఎట్లా ఉంటుంది? బారహస్పత్యము, నక్షత్రము, అట్లానే చాంద్రము, సౌరం అని చెప్పి ఈ విధంగా చెప్తుంటారు. నక్షత్రాల లెక్కతో చెప్పే కొంత చోట్ల ఉంటాయి. బృహస్పతి లెక్కలో కొంతమంది ఉంటుంది. సూర్యుడి లెక్కలో దక్షిణాదిలో ఉంటుంది. తమిళనాడు ఆ ప్రాంతం అంతా కూడా సౌరమానంగానే వాళ్ళు చేస్తుంటారు. అంటే వాళ్లకు మాసాలన్నీ కూడా ఈ సౌరమానాల లెక్కనే కానీ ఈ చంద్రునికి సంబంధించిన వాడు ప్రధానంగా కాదు. మనకు చాంద్రమానమే ప్రధానమైనప్పుడు కానీ ఈ ధనుర్మాసం మాత్రం విశిష్టంగా మనం చేసుకుంటాం. అట్లానే మనం మకరం అవి కూడా చేసుకోవడం, మకర సంక్రాంతి ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది ఉంటుంది. కనుక ఈ రెండు కూడా సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా భగవంతుడికి అంటే శ్రీహరికి ధనుర్మాసం ఇష్టమే, ఏకాదశి ఇష్టమే. అంటే చాంద్రమానంలోని ఏకాదశి, సౌరమానంలోని రెండు కలిస్తే ఈ ధనుర్మాసం ముక్కోటి ఏకాదశి అనేది వస్తుంది. అంటే నిజానికి మనకు సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా భగవంతుడికి రెండు కళ్ళు. ఈ రెండు కళ్ళ దృష్టి ఒక దిక్కు జరిగితే అది విశేషంగా కనబడుతుంది. అంటే మన రెండు కళ్ళతోని ఒకే వస్తువుని చూసినప్పుడు స్పష్టంగా కనబడుతుంది అన్నట్టుగా రెండుటి యొక్క రెండుతోని ఈ ఏకాదశి రోజు వచ్చింది కనుక ఈ ఏకాదశి చాలా విశేషమైనటువంటిదిగా చెప్పబడుతుంది. కనుక దీంట్లో ఇటువంటి ఏకాదశి మరి ఎందుకు ఈ విధంగా ఉంది, ఎందుకు విశిష్టమైనటువంటిది, ఏం చెయ్యాలి, అసలు ఎట్లా దీనికైనా ఇంకా విశేషమైన పౌరాణిక కథ ఉందా అనే దాని గురించి ఒకసారి బతకు శ్రీప్రశ్న సంహిత అనబడేటువంటి గ్రంథంలో చెప్పబడ్డది. ఒకసారి మహాలక్ష్మీదేవి అమ్మవారు ఆమె మహావిష్ణువుని అడిగింది, భగవన్ ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఎందుకొరకు అని అంటే ఇప్పుడు చెప్పిన విషయాలను చెప్పిన తర్వాత కూడా అందులో వైకుంఠ ఏకాదశి చాలా శ్రేష్టమైంది అన్నారు. ఈ వైకుంఠ ఏకాదశిని, వైకుంఠం అంటే ఏమిటి? మోక్షమే. మోక్షం అంటే అందుకొరకే ఇది మోక్షాన్నిచ్చే ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు మోక్షం కలుగుతుంది. కనుక దీనికి మోక్షద ఏకాదశి అన్నారు. మోక్షద ఏకాదశి వైకుంఠ ఏకాదశి కానీ ఈ మార్గశిరము పుష్యము ఏకాదశి కావు. అంటే శుద్ధ ఏకాదశి అందు కూడా ముఖ్యంగా వైకుంఠ అంటే పుష్యశుద్ధము మార్గశిర శుద్ధ ఏకాదశి మాత్రమే, బహుళంలో కావి. ఇటువంటి ఈ రెండు కూడా ఇవి కాకుండా కేవలం మార్గశిరం వచ్చినటువంటి ఏదైతే ఈ ధనుర్మాసం వస్తుందో అది ముఖ్యమైనటువంటి వైకుంఠ ఏకాదశి. వైకుంఠమన్నా మోక్షమన్నా ఒకటే కనుక మనం వైకుంఠ ఏకాదశి అంటాం. మోక్షద ఏకాదశి అనేది కూడా దీనికి పేరున్నది. దీంట్లో ఈ సమయంలో భగవంతుడికి ఏమేం చెయ్యాలి అని ఎందుకు వచ్చింది, అసలు ఈ వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, దీంట్లో ఏమైనా ఇంకా విశేషం ఉందా అని ఆమె అడిగినప్పుడు భగవంతుడు అన్నాడు, నీకు జ్ఞాపకం లేదా, గతంలో నేను ప్రళయ సమయంలో నిద్రిస్తున్న సమయంలో ప్రళయాంతకాల సమయంలో దాదాపుగా
ఆ సమయంలో నా నిద్ర ఇంకా పూర్తి కాలేదు, బ్రహ్మాదేవత స్తోత్రం చేస్తున్నారు, నన్ను లేమని చెప్పి ఆ సమయంలో నా యొక్క చెవుల యొక్క మురికి నుండి, చెవుల యొక్క మాలిన్యం నుండి ఇద్దరు రాక్షసులు బయలుదేరారు. రెండు చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు, ఒకడు మధు, ఇంకోడు కైటభుడు. ఈ మధు కైటభులు ఇద్దరు కూడా మహాక్రూరమైన స్వభావం గలవాళ్ళు, మాలిన్యం పుట్టారుగా, మలిన స్వభావం గలవాళ్ళు. కనుక వాళ్ళు అంతటా చూశారు, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు, మేమే పరాక్రమం గల వాళ్ళము, మేమే మొత్తం ఈ ప్రపంచానికి అన్నిటికీ కూడా, జగత్తంతటికి కూడా మేమే అధిపతులము అని ఈ ప్రకారంగా వాళ్ళు బాగా గర్వితులై అప్పుడే అందరూ కూడా తయారైనటువంటి బ్రహ్మర్షులు, బ్రహ్మ యొక్క సృష్టి అందరూ ఆ సమయంలో బ్రహ్మాదందరినీ కూడా బాధ పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మాదందరూ కూడా అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు భగవంతుడు లేపని. భగవంతుడు మాయావిడి ఆ సమయంలో లేచి వాళ్ళ యొక్క మొరలు విన్న తర్వాత వాళ్ళని వెళ్ళి అడిగాడు ఆ మధుకైటం, ఎందుకు మీరిద్దరు ఎందుకు ఈ విధంగా బాధ పెడుతున్నారు లోకాన్ని, మీకేం కావాలి, మీకేమైనా కావాలంటే చెప్పండి, అవి నేను ఇస్తాను అంటే వాళ్ళు అన్నారు, నువ్వెవరు ఇవ్వడానికి, మేమే ఈ మొత్తం ప్రపంచానికి, మొత్తం జగత్తులన్నిటికీ కూడా మేము అధిపతులం, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు, నీకు కావాలంటే మేమే ఇస్తాం, కోరుకో, నువ్వేం కోరుకుంటావో అని అంటూ వాళ్ళు నన్ను అని ఆమెకు చెప్తున్నాడు భగవంతుడు. ఈ విధంగా అడగడం చేత అప్పుడు నేను వాళ్ళతో ఆలోచించాను, వీళ్ళిద్దరు ఈ విధంగా ఉంటే ఇంకా లోకానికి నాశనం అవుతుంది, కనుక వీళ్లను సంహరించాలి అనే తపన చేత నేను చెప్పాను, మీ ఇద్దరు కూడా నా చేతిలో చనిపోవాలి అవరేమన్నా. అప్పుడు వాళ్ళు, అయ్యో మేము ఈ విధంగా అనుకున్నామేమిటి, ఈ విధంగా కోరాడేమిటి, ఇది మేము ఊహించినటువంటి విషయం, కనుక సరే మాట ఇచ్చాం కనుక ఆ మాట మీదనే నిలబడతాం అనే ప్రకారం వాళ్ళు అన్నారు. వాళ్ళు ఏమన్నారు, సరే మేము యుద్ధం చేస్తాను నీతోని, యుద్ధం చేసి మమ్మల్ని గెలువు, అయితే మమ్మల్ని చంపడానికి ఒకటేమిటంటే నీరు లేని చోట మమ్మల్ని చంపన్నాడు. నీరు లేని చోట అంటే మొత్తం అంతా అప్పటికి అంతా నీరంతా వ్యాపించి ఉన్నది, సమస్త మొత్తం అంతా కూడా ప్రళయంలో కదా, అక్కడ ప్రళయ సముద్రం అంతా ఉంది కనుక అప్పుడు భగవంతుడు సరే అని వాళ్ళతో బాగా చాలా సంవత్సరాల కొద్ది యుద్ధం చేసి వాళ్ళని తన యొక్క తొడపల పైన ఉంచి వాళ్ళు చంపేశాడు. కనుక ఆ సమయంలో వాళ్ళు ఏమైపోయింది, భగవంతుడు వాళ్ళ సంహరించే సమయంలో వాళ్ళు భగవంతుడు చూస్తూ చనిపోయారు, భగవంతుని పేరును ఉచ్చరిస్తూ చనిపోయారు. చనిపోయే మరణాంతకాలంలో జరిగేటువంటి ఏదైతే ఉంటుందో చర్యలు అవి తప్పనిసరిగా ఫలితాన్నిస్తాయి. భగవంతుడు నామోచ్చారణతోని చనిపోయినటువంటి అజామేళుడు మోక్షాన్ని పొందాడని మనకు, మోక్షాన్ని మళ్ళీ జనించాడు, మోక్షాన్ని కాదు మొత్తానికి విష్ణువు యొక్క సాధ్యం పొంది విష్ణువు యొక్క భటుల చేత రక్షించబడి వాడు నరకంలోకి వెళ్ళాక మళ్ళీ మంచి భక్తి కలిగిన వాడే మళ్ళీ మోక్షాన్ని పొందాడు అనేటువంటిది మనకు చెప్తుంటాం. అంటే చివరి సమయంలో అయినా భగవంతుడి పేరు ఉచ్చరించడం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. అట్లానే మనకు ఈ విధంగా చనిపోయే సమయంలో ఏదైతే ఉచ్చారణ జరుగుతుందో ఆ విధంగా అవుతుంది. కనుక వీళ్ళు ఆ ఉచ్చారణిస్తూ భగవంతుడు నామోచ్చారణ చేస్తూ వాళ్ళు భగవంతుడు లీనమయ్యారు. అట్లానే చూస్తూ కూడా భగవంతుడు చూస్తారు కనుక వాళ్లకు వెంబడే ఆ ఘోరమైనటువంటి రాక్షస రూపం పోయి వాళ్లకు ఒక దివ్యమైనటువంటి ఆ భగవంతుని యొక్క రూపాన్ని పొందారు. సారూప్యం అంటారు ఇది. అంటే భగవంతు రూపాన్ని పొందడం. వాళ్ళు కూడా మళ్ళీ చతుర్భుజులై శంకర గదాధరులైపోయి భగవంతుడి యొక్క వనమాలు ఈ విధంగా భగవద్ రూపాన్ని పొందేటువంటి వాళ్ళు అయినారు. అప్పుడు వాళ్లకు దివ్య జ్ఞానం కలిగి వాళ్ళు అడిగారు, భగవాన్ మరి మేము ఈ విధమైన రూపాన్ని పొందాము అంటే నీ యొక్క అనుగ్రహం మాకు కలిగింది కనుక ఈ అనుగ్రహాన్ని పొందడానికి మాకు జ్ఞానం కలిగి మేము ఇంతవరకు చేసిందంతా కూడా దుష్టమే చర్య, మమ్మల్ని నువ్వు అనుగ్రహించావు అని వాళ్ళు ఏం చేశారు, ఆ సమయంలో ముఖ్యంగా ఉత్తర ద్వారం నుండి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి
ఉత్తర ద్వారం కూడా లోపలికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళి ఆ వైకుంఠంలో ఉన్న భగవంతుడు చూసి అనేక విధాలుగా స్తోత్రం చేశారు వాళ్ళు. ఆ స్తోత్రం చేసి వాళ్ళు అన్నారు, ఆ స్తోత్రాలు భగవంతుడు చాలా సంతోషించాడు. మీకేం వరం కావాలి కోరుకుంటే వాళ్ళు ఏమన్నారు, నీ యొక్క అనుగ్రహమే మాకు చాలా గొప్పనైనటువంటి వరం. అయినప్పటికీ కూడా నీవు అడుగుతున్నావు కనుక ఈరోజు చాలా శ్రేష్టమైన రోజు. ఇవాళ మేము ఈ విధంగా మోక్షాన్ని పొందామంటే దానికి ఈరోజు చాలా పొందిన రోజు కనుక భగవన్, ఇక నుండి ఎవరైనా ఈరోజు ఇది ఏకాదశి రోజు, మా ధనుర్మాసంలో సూర్యుడు ఉన్నప్పుడు వచ్చినటువంటి శుద్ధ ఏకాదశి. ఈరోజు ఎవరైతే నిన్ను ఉత్తర ద్వారం ప్రవేశించి లోపలికి వచ్చి నిన్ను దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా నీవు మోక్షాన్ని ఇవ్వవలసింది అని కోరాడు. ఎందుకంటే వాళ్ళు దక్షిణ వైపు ఉంటారు, దక్షిణ వైపు నుంచి ఉత్తరం గోతులకు వస్తుంటారు, ఉత్తర మార్గంలోకి ప్రవేశిస్తారు. అందుకని నీ యొక్క ఉత్తర మార్గంలో ఉన్నటువంటి ద్వారంలోంచి ప్రవేశించి మేము ఈ విధంగా కలిగింది కనుక మాకు ఈ విధంగా ఇవ్వవలసింది అని వాళ్ళు కోరితే అప్పుడు ఆ భగవంతుడు వాళ్లకు సరే అన్నాడు. అయితే ఈ రోజునాడు చాలా బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయాలి. ఆ ఉత్సవంలో దేవాలయాల్లో కూడా ఏం చేయాలి, వాళ్ళు దీన్ని మోక్షదోత్సవం అంటారు. ఈ మోక్షదోత్సవం అనేటు 15 రోజులుగా వైష్ణవ దేవాలు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ప్రతిపద నుంచి మొదలుకొని ఈ ఏకాదశి వరకు మోక్షదోత్సవంగా చేసి ఏకాదశి చేసి ద్వాదశి నాడు ముగింపు జరుగుతుంది. కనుక ఈ సమయంలో ఏం చేయాలి అంటే పెద్ద పెద్ద పందిర్లు వేయమన్నారు. చాలా పెద్ద ఆకాశం ఎత్తైనటువంటి పందిర్లు వేయమన్నారు. వేసి ఇక్కడ ఉత్తర ద్వారం లోపల వాడు ప్రవేశిస్తే లోపలికి వేస్తూ ఆ ఉత్తర ద్వారంలో ప్రవేశించినప్పుడు అంత పెద్ద పందిర్లు ఎందుకు అంటే రాక్షసులు పెద్ద భయంకరమైనటువంటి వాళ్ళు రూపాలు, పెద్ద పెద్ద రూపాలు కలిగినటువంటి వాళ్ళు లోపలికి ప్రవేశించి, ఎందుకంటే వాళ్ళకు మరి రాక్షసులు కూడా భక్తులు ఉన్నారు కనుక ఆ భక్తులైన రాక్షసులు వచ్చి భగవంతుని అనేక స్తోత్రం చేస్తూ వస్తుంటారు కనుక వాళ్ళు ఎంత తల వంచినా కూడా దూరనటువంటి పందిర్లు ఉంటే సరిపోదు కనుక పెద్ద పెద్ద పందిర్లు వేసి అక్కడ ఒక చక్క వేదిక ఏర్పాటు చేసి భగవంతుడు ఆ వేదిక మీదకి వస్తాడు. అంటే తన యొక్క లోపల నుంచి మందిరంలోంచి బయటకు వచ్చి ఆ వేదిక మీద కూర్చొని వాళ్ళకు దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇస్తుంటాడు. అందుకొరకు ఈ సమయంలో తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇవ్వాలని ఆయన కోరితే, వాళ్ళు ఆ రాక్షసులు కోరితే, వాళ్ళిద్దరు మధుకైటవులు వాళ్ళిద్దరు కోరితే ఆ ప్రకారంగా భగవంతుడు వాళ్ళకు ఇచ్చాడు. కనుక ఇటువంటి యొక్క రోజు అని చెప్తుంటారు. ఇంకొకటి కూడా ఏమన్నారంటే పశ్యన్ నిమిషమాత్రేణ, అంటే ఒక్క నిమిషం చూసినా ఆ ఉత్సవంలో వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందుతుంటారు అని ఒక వాళ్ళ కోరికను ఆధారంగా చేసుకొని. అట్లానే ఇంకొక విషయం కూడా చెప్తుంటారు. బ్రహ్మాదిశ్చాపి త్వల్లోక సదృశం రత్నమందిరం కల్పయిత్వా తదర్చాయామేకాదశ్యుత్సవం చరేతు తథా పశ్యంతి ఏ త్వాంతు నమస్యంతి ఏ జనాః ఉత్తరద్వార మార్గేణ ప్రవిశంతి చ ఏ హరిః. అదే వాళ్ళు కోరిన కోరికనే ఈ శ్లోకం చెప్తుంది. బ్రహ్మాదేవతలు కూడా నిన్ను చూసి నీ యొక్క సదృశత్వం రెండున్నరకు చెప్తుంటారు, కానీ మీకు లోపలికి వేసిస్తే మాకు ఈ ఉత్సవం దీంట్లో వచ్చి ఎవరైతే నమస్కారం చేస్తారో వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు కోరారు. అదే ప్రకారంగా ఇంకొక విషయం ఏముందంటే ధనురాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశి తిథౌ 30 కోటిసురైః సాకం బ్రహ్మా వైకుంఠమాగతః. పూర్వంలో రావణుని యొక్క బాధ భరించలేక బ్రహ్మాది దేవతలను అంటే దేవత బ్రహ్మముకుడే బ్రహ్మ వాడితో పాటుగా వెళ్ళి ఆ దేవత అందరూ వెళ్ళి భగవంతుడిని ప్రార్థించడానికి వెళ్ళారు, వైకుంఠానికి వెళ్ళారు. ఆ రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు. ఆ రోజు వాళ్ళు ఎట్లా ఉంది అంటే మళ్ళీ ఆ శ్లోకం చెప్తుంది ఒకటి. పౌలస్త్యేన దిపీడితాః సురగణాః వైకుంఠలోకం యయుః
ద్వారే తత్ర విషాదభావమనసా సూక్తైర్హరిం తుష్టువుః. శుక్లే శ్రీహరివాసరే ప్రభాతసమయే భానౌ ధనౌ సంస్థితే తేభ్యో దాతు సుఖదర్శనం కరుణయా నారాయణో మాధవః అని ఒక మన కథ కనబడుతుంటుంది. ఆ రోజు పౌలస్త్యేన నిపీడితా సురగణా. పౌలస్త్యుడు అంటే రావణ బ్రహ్మ. ఆ రావణుడి చేత పీడించబడినటువంటి దేవతలందరూ కూడా వైకుంఠ లోకానికి వెళ్ళి అక్కడ ఆ ద్వారం దగ్గర నిలబడ్డారట. వాడి విషాదభావం, చాలా దుఃఖంతో భగవన్ మమ్మల్ని కాపాడు అని విషాదభావాన్ని భగవంతో కూడుకున్న వాళ్ళై సూక్తై అనేకమైనటువంటి మంత్రాల చేత, సూక్తుల చేత, ప్రార్థన చేత భగవంతుడు అనేక విధాలుగా కోరుకుంటే ఆ రోజు అదే రోజు శుక్లే శ్రీహరివాసరే. హరివాసరం అంటే ఏకాదశి అంటారు. ఏకాదశికి హరివాసరం అని పేరు. శ్రీహరివాసరం శ్రీహరికి ఇష్టమైన దివసం. ఆ రోజునాడు ప్రభాతకాలమందు భానుడు చంద్రుడు మన ధనుస్సులో ఉన్న సమయం లోపల, ఆ సమయంలో అప్పుడు భగవంతుడు వాళ్లకు అప్పటికి మనం చెప్పుకున్నాగా నిద్రలను తీసి బయటకు వచ్చి వాళ్లకు దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం చేత వాళ్ళందరూ కూడా చాలా సుఖదర్శనం, లోపల ఉన్నటువంటి భయాలన్నీ తొలగిపోయి వాళ్ళకు సంతోషాన్ని కలిగింపజేసింది. కనుక అటువంటి యొక్క దివసం ఆ రోజు నారాయణుడు వాళ్లకు నేను రావణ్ణి సంహరిస్తాను అని చెప్పి వరమిచ్చి వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని కలిగింపని దివసంగా చెప్తుంటారు. కనుక ఇటువంటి యొక్క దివసం చాలా శ్రేష్టమైన దివసం. అందుకొరకే ఈ దివసం నాడు ఎవరైతే ప్రాతకాలమందు సూర్యోదయాత్ పూర్వమే ఉత్తరాయణం ఉత్తర ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించి ఆ ఉత్తర ద్వారం ఎదురుగుండా భగవంతుణ్ణి చూసినటువంటి, అంటే ఇక్కడ ఒక అనుమానం, ఉత్తర ద్వారంగా లోపలికి చూడడమా లేకుంటే ఉత్తర ద్వారం బయటకు వస్తే చూడడమా అని. ఉత్తర ద్వారం గుండా లోపలికి తమ వెళ్ళి చూడడమే అనేటువంటిదే మనకు ఈ కాపింజ సంహిత కానీ శ్రీప్రశ్న సంహిత కానీ రెండు కూడా చెప్తున్నాయి. కనుక లోపలికి ఆ సమయంలో సూర్యోదయం కంటే ముందు భగవంతుడి యొక్క ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి ఆ భగవంతుడిని ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షం అనేటువంటిది కలుగుతుంది అనేటువంటిది ఈ రెండు సంహితలు చెప్పాయి. ఈ విధంగా ఇది చాలా శ్రేష్టమైన దివసంగా చెప్తూ స్వస్తి ప్రజాభిః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.